ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రభ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడ, మహోన్నతుడ, కృపగలిగిన మా దేవ, మీకు వందనాలు. ప్రత్యేకంగా హనాని, రోజర్, రేణుక వివాహం కొరకై సిద్ధపడి వచ్చి ఉంటుండగా, వివాహానికి ముందు మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతుండగా, వివాహం యొక్క గొప్పతనము, మీ ప్రణాళిక ఏమై ఉన్నదో అది తెలియజేసి తద్వారా మీరు మహిమ పొందుమని, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రతి వ్యతిరేకత మమ్మల్ని కొట్టివేస్తూ మీ సన్నిధిని కోరుకుంటూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. మొదటగా దేవునికి వందనాలు. మరి నన్ను ఆహ్వానించి వాక్య పరిచర్య కొరకు అవకాశం ఇచ్చినటువంటి 2 కుటుంబాల పక్షం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వివాహ ప్రోగ్రాం అంతా లీడ్ చేస్తున్న రెవరెండ్ రావెల సందీపయ్య గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి జాన్ భాస్కరయ్య గారికి, అదేవిధంగా ఈరోజు వివాహాన్ని జరిపించడానికి వచ్చినటువంటి మరి బిషప్ స్టీఫెన్ రెడ్డి గారికి, అదేవిధంగా త్వరలో వివాహ బంధములో జతపరచబడబోతున్న హనాని, రోజర్కు, రేణుకకు, బంధువర్గము, సంఘాలంతటికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాము. ఆల్మోస్ట్ 12:45 అవుతుంది. ఒక 15 నిమిషాలు, అవకాశం ఉంటే 20 నిమిషాలు నెమ్మదిగా దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి వాక్యము మరి మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా అత్యవసరమైతే తప్ప మరి స్టేజ్ మీదకి రావడం కానీ, లేకపోతే మధ్యలో ఎవరెవరో మరి ఎస్పెషల్లీ ఫొటోస్ వాళ్ళు కానీ ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. వినేది కొద్దిసేపే కనుక ఎవరైనా సేవకులు చైర్ పర్మిషన్తో ఒక మాట, ఎవరైనా మరి ఇంకా మాకు తెలియని సేవకులు ఇక్కడ ఎవరైనా ఉంటే, దేవుని సేవ చేసేవాళ్ళు మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు మరి నాకు కానీ, ఈ ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సందీపయ్య గారు కానీ ఎక్కువ పరిచయాలు లేవు కాబట్టి పిలవలేదని బాధపడకూడదు. సేవకులు ఉంటే దయచేసి అవకాశం ఉన్న చోట కూర్చుండండి. 2 చైర్లే ఉన్నాయి కనుక ఎక్కడ అవకాశం అనిపిస్తే అక్కడ దయచేసి కూర్చోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ముఖ్యంగా ఈ వాక్యము ప్రత్యేకంగా వివాహ స్థితిలో జతపరచబడబోతున్నటువంటి హనాని, రోజర్కు, అదేవిధంగా రేణుకకు చాలా ముఖ్యమైన వాక్యం అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి మీరిద్దరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా మనవి, మిగతా వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొంచెం బిజీ ఉంటారు, ఎవరెవరో ఫోన్లు చేస్తారు, అత్యవసరానికి అడుగుతూ ఉంటారు. అయినా వాక్యం వైపు మనసు పెట్టాలని నా ఆశ, నా ఆలోచన. మంచిది. వాక్య భాగాన్ని మనము చదివిన ప్రకారం అందరము బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి తెరిచి ఉంచండి, అవకాశం ఉంటే చదవండి. ఎంగేజ్మెంట్లో ఎక్కువగా వాక్యాన్ని చదివిన వ్యక్తి ఎవరంటే హనాని, రోజర్. ఆయన ఎంగేజ్మెంట్లో ఆయన్నే వాక్యము అయ్యగారు చెప్పగానే ఆయన ఎక్కువ వాక్యం తీసినాడు ఆ రోజు. ఈరోజు కూడా తీస్తాడని నమ్ముతా ఉన్నా. ఓకే, మంచిది. అక్కడ ఉంటే ఒక మైక్ ఇవ్వండి, ఏం అభ్యంతరం లేదు. మంచిది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదివినాము. ఈ 12 వచనాలను నిమిషానికి ఒక వచనము చొప్పున ధ్యానం చేసిన 12 నిమిషాల్లో ఈ వాక్యం అయిపోతుంది. ఇంకో 3 నిమిషాలు గ్రేషియస్ కృపాకాలము ఏమైనా మనకుంటే ఇంకా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మంచిది. 2వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. 3వ దినమున, మైక్ ఎవరికైనా ఇస్తే బాగుంటుంది చదివే వాళ్లకు, కింద అయిన ఆడియన్స్ అయినా సరే దయచేసి. 3వ దినమున గలిలియాలోని, రాజేశ్వర్ మైక్ అక్కడికి. 3వ దినమున గలిలియాలోని కానా, నేను ఎటు వేరే వాక్యాలు ఏం చెప్పా, ఓన్లీ ప్యాసేజ్. కానాను చదవండి. కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. మీకు ఒక వివాహం గురించి బైబిల్ చెప్పే కొన్ని మాటలు మీ అందరికీ పరిచయం చేయాలని నా ఆశ. బైబిల్ గ్రంథములో దేవుడు చేసినటువంటి ఒక మొట్టమొదటి పనులలో ఒక పని ఏంటంటే వివాహ వ్యవస్థను స్టార్ట్ చేయడం. ఆది కాండములో బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఆది కాండం అనేది మొదటి పుస్తకములో
రాయబడ్డ మాటలలో ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సృష్టి తర్వాత ఏం రాయబడ్డదంటే వివాహం గురించే రాయబడ్డది. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన అటెండ్ అయిన ప్రోగ్రాం బైబిల్లో ఏముందంటే వివాహం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఒక అద్భుతం చేసింది కూడా వివాహంలోనే. ఆ తర్వాత రెండవ రాకడలో మళ్ళా యేసుప్రభు రాబోతున్నాడు. వచ్చిన తర్వాత కూడా పరలోకంలో కూడా మరి ప్రకటన గ్రంథము లాస్ట్ మాటలలో కూడా వివాహ వ్యవస్థ గురించే ఉన్నది. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడలేదు, అక్కడ ఘనమైనదిగా ఉండవలెను అని రాయబడ్డది. ఘనమైనదిగా అన్ని విషయములు అంటే కింద ఫుట్ నోట్స్లో ఏమి ఇచ్చారంటే అందరిలో అని రాయబడ్డది. అన్నిటిలో అంటే మనం చాలాసార్లు మెటీరియలిస్టిక్ నుంచి ఆలోచిస్తాం. వివాహం అనగానే చాలా పెద్దగా జరగాల, వివాహం అనగానే చాలా నంబర్ రావాలి, వివాహం అనగానే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే బాగుండు అని మనం దేని గురించి అంటే అన్నిటిలో అనే మాట చూసుకుంటాం. ఫుట్ నోట్లో అందరిలో అన్నది. దాని అర్థం ఏంటంటే మీ వివాహము అందరికీ ఒక మోడల్గా ఉండాలనేది ఉద్దేశం. వివాహం అనే మాట ప్రోగ్రాంకి సంబంధించింది, కానీ వివాహం అనే మాట కంప్లీట్ జీవితానికి సంబంధించి. మనం చాలాసార్లు వివాహం అంటే ఇక్కడే ఇదే రోజు అనుకుంటాం, ఇదే రోజుతో ఆగేది కాదు. వివాహం అనే మాట ప్రోగ్రాంకి అప్లై చేసినాం, కానీ వివాహం అనేది యాక్చువల్గా సంసార జీవితానికి లైఫ్ లాంగ్ ఉండేదానికి వాడబడినటువంటి మాట. ఇంకా గుర్తుంచుకుందాం, యాక్చువల్గా వివాహ వ్యవస్థను ఎవరో ఇంజనీర్ చేసే వాళ్ళు తయారు చేయలేరు. ఇంజనీర్ వాళ్ళు తయారు చేస్తే ఒక ఇల్లు కట్టినట్టో, ప్రాజెక్ట్ కట్టినట్టో, లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టినట్లో ఉండేది వివాహ వ్యవస్థ. ఎప్పుడైనా అవకాశం దొరికితే కూలిపోతుంది, దానికి ఒక పీరియడ్ ఉందన్నమాట. ఎవరో శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేయలేరు. శాస్త్రవేత్తలు తయారు చేసి ఉంటే ఇది ఒక సైన్స్ లాగా ఉండిపోయేది. ఏ కలర్స్ కలిపితే ఇంకో కలర్ వస్తుంది, ఏ కలర్ కలిపితే ఇంకో కలర్ వేస్తే ఒక రీసెర్చ్ వ్యవస్థ, పరిశీలన వ్యవస్థగా ఉండేది. ఒకవేళ గొప్ప నాయకులే ఒకవేళ వివాహ వ్యవస్థను ప్రారంభం చేస్తే ఇది ఒక కుర్చీ కొరకు కొట్లాట అయ్యేది. ఇది నాయకులు తయారు చేయాలి వివాహ వ్యవస్థను. బైబుల్ చెప్పేది ఏంటంటే వివాహం అనేది ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే పరలోకంలో ఉన్న దేవుడి మనస్సులో నిర్ణయించబడుతుంది. జగత్తు పునాది వేయబడకన్నా ముందే హనాని రోజరుకు రేణుకతో వివాహము జరగాలని, రేణుకకు హనాని రోజుతో వివాహము జరగాలని ఇది నిశ్చయించింది ఎవరు అని అంటే ఎవరు? దేవుడు. ఆది కాండములో మొదటి వ్యక్తిని దేవుడు తయారు చేసి ఆ వ్యక్తికి ఒక స్త్రీ కావాలా, భార్య కావాలని చెప్పేసి దేవుడే ఆలోచించి దేవుడే ఆ మనిషిని పడుకోబెట్టి ఒక శస్త్రచికిత్స చేసి ఆయన నుండే ఒక స్త్రీని బయటకు తీసి ఆ బయటకు తీసిన ఆమెను మంచిగా నిర్మాణం చేసి, బైబిల్లో ఉంది మాట, నిర్మాణం చేసిన ఆమెను ఎవరి దగ్గర తీసుకొచ్చినాడు? ఆదాము దగ్గరికి తీసుకొచ్చినాడు. ఆదాముకు ఆ హవ్వను ఒక దానంగా ఇచ్చినాడు. బైబిల్లో రాయబడ్డ మాట భార్యను లేకపోతే ఆస్తిని, విత్తాన్ని అంటే డబ్బును తల్లిదండ్రులు ఇస్తారు, కానీ భార్యను మాత్రం అట దేవుడే ఇస్తాడట. భార్య యెహోవా యొక్క దానము అని రాయబడి ఉంది. యెహోవా యొక్క దానము. ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే, గొప్పవాళ్ళు బహుమానం ఇస్తే, ఈ మొబైల్ ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తే ఆయన చాలా నాకు ఇష్టమైన వాడైతే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా, ఎందుకంటే ఇచ్చినవాడు చాలా గొప్పవాడు. మరి భార్యను గిఫ్ట్ ఇచ్చిందట పురుషునికి బైబుల్ చెప్పే మాట హనాని రోజర్ దేవుడు. తల్లి తండ్రి ఆస్తిని ఇస్తారట, విత్తం ఇస్తారట, భార్య మాత్రం యెహోవా యొక్క దానము. మీ డాడీ ఒక పెన్ ఇస్తే చాలా బాగా గుర్తుంచుకుంటావు. మీ తమ్ముడు దూరదేశంకి వెళ్ళి వచ్చినాడు, ఒక వస్తువు తీసుకొస్తే మా తమ్ముడు పేరెంట్స్ సూపర్ గుర్తుంచుకుంటావు. మరి రేణుక అట్లా కాదు, రేణుకని గిఫ్ట్ ఇచ్చింది దేవుడు. మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నువ్వే డిసైడ్ చేసుకో, నేనేం చెప్పా. ఆమెకు చిన్న మచ్చ తగిలినా కానీ టెన్షన్ ఆమెకు కాదు, టెన్షన్ ఎవరికి? నీకే. ఇప్పుడు నడిచేటప్పుడు ఈ యొక్క వెనుక వైట్ది చాలా దూరం పెట్టినారు, ఆమె ఎక్కడ తట్టుకొని పడుతుందని జాగ్రత్తగా ఆమె చూడద్దు, నువ్వు చూడాలి. అర్థమైందా? ఎందుకంటే ఆమె ఎవరో ఇచ్చిన, మనుషులు ఇచ్చిన ఆమె కాదు. ఆమె మనుషులు ఇచ్చిన ఆమె కాదు, లేకపోతే ఇంకడికి వెళ్ళి వచ్చిన ఆమె కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెను దేవుడు ఇచ్చిండు. గమ్మత్తు ఏంటంటే నీ నుంచే తీసి ఇచ్చిండు, ఇది ఇంకా గమ్మత్తు. కాబట్టి ఆమెకి ఏం తగిలినా కానీ ఆమెకేమన్నా నొప్పి తగిలితే నీకు ఇచ్చినట్టు కావాలి. అరే ఏమో అవుతుందని రేణుకానికి ఏమైనా అవుతుందా, ఎందుకు నాకు ఇక్కడ దెబ్బ, నాకు తగిలినట్టు అవుతుందని. ఎందుకంటే దిస్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. బైబిల్లో రాయబడ్డ మాట, మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి
ఆమె డైరీలో ఎప్పుడైనా అడిగినప్పుడు 10 సంవత్సరాలకు మళ్ళీ మీరు ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ డే చేసుకుంటారు కదా, అప్పుడు నన్ను విలువకున్నా కానీ అడుగుతాం కదా ఎట్లున్నారు అన్నామనుకో, ఏమైనా అన్నాడా ఈ 365 రోజులలో? అసలు నా డైరీలో ఒక్క తిట్టు లేదన్నని చెప్పాలి ఆమె. లేకపోతే డైరీలు అన్నీ తిట్లే అన్నది అనుకో, పెద్ద పరేషాన్. ఆమెకు కూడా అడుగుతాం, రోజరికి కూడా అడుగుతాం, నువ్వు గిఫ్ట్గా పోయి తీసుకున్నావు కదా, మరి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందా నీ దగ్గర, నిన్నేమో డిస్టర్బెన్స్ చేస్తుందా? లే డైరీలో నో కంప్లైంట్స్. ఆమె ఏం చెప్పినా వింటదన్నా. అసలు ఆమెకు ఆదేలేదు ఏదేలేదన్నా. నేను ఏ అంటే ఏనే, బి అంటే బీనే, ఇది బి కాదు అంటే ఏ, బి కాదంటే బి కాదు, అంతే. బైబిల్లో చెప్పబడిన మాట, భర్తకు భార్య కంప్లీట్ విధేయతరాలై ఉండాలని రాయబడ్డది అన్నమాట. కంప్లీట్ అంటే అర్థం ఏంటంటే పూర్ణంగా. నేను కూడా ప్రసంగం చేసేటప్పుడు భార్య భర్తల మధ్య జగద్గిరిగుట్ట హైదరాబాదులో ఆ భార్యకున్న నాలెడ్జ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక పాస్టర్కి అడిగిన, మీ భార్య ఎట్లుంటుందని. మా భార్యకి ఏం తెలియదండి, నేను ఏ అంటే ఏనే, ఏనుగంటే ఏనుగే అన్నాడు. ఎందుకు అని అంటే, మా భార్యకు అప్పుడప్పుడు నేను రస్నా తీసుకొచ్చి ఇది మజా అంటే తాగేస్తుందట. ఎందుకంటే ఆమెకి ఏం తెలియదండి, ఒబీడియన్స్ ఒక్కటే తెలుసు అన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన బహుమానాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. దేవుడి దగ్గరికి వెళ్ళే బహుమానంగా వచ్చిన నీవు ఎవరికైతే బహుమానంగా ఉన్నావో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పినాను, పరిచయ వాక్కుల్లాగా చెప్పినాను. ఇప్పుడు అసలు మెసేజ్లోనికి వద్దాం. మీరు చదివారు కదా మొదటి మాట, మళ్ళీ చదవండి రాజేశ్వర్. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. చాలు. ఆ వివాహానికట ఎవరు పిలువబడ్డారంట? యేసుప్రభు పిలువబడ్డారట. యేసుప్రభు. అసలు యేసుప్రభు అంటే ఆయన ఎవరండి వివాహానికి రావడానికి? అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈ ఊర్లో, కానానే ఊర్లో జరిగే వివాహానికి ఎందుకు వచ్చాడు అంటే రహస్యం తెలియాల. దేవుడైన యేసుప్రభు మానవులందరూ పాపం చేసి ఉంటే, పాపం యొక్క శక్తి నుంచి వాళ్ళు విడుదల పొందలేకపోతే, ఆ పాపం పోవాలంటే ఉన్న ఒక మార్గం ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తము చిందించాల్సిన రూల్ ఉంటే, ఆ రక్తము చిందించేవాడు పరిశుద్ధుడు ఎవరై ఉంటారు? ఒక దేవుడు మాత్రమే ఉంటాడు. ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి యేసు ప్రభుకు వచ్చినాడన్నమాట. ఎందుకు వచ్చాడు అంటే, మనుషులందరినీ నరకము నుంచి తప్పించడానికి, పాపం నుంచి తప్పించడానికి వచ్చినాడు. ఆ వచ్చిన కాలంలో ఆయన చరిత్రలో ఉన్నాడా లేదన్న రుజువేందంటే, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం, రెండే మాట. ఆయన 33.5 సంవత్సరాల ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వివాహము కొరకు ఆయనకు ఆహ్వానం వచ్చిందంట, ఇన్విటేషన్ వచ్చింది. యేసు ప్రభుకు ఆహ్వానం అనే మాటను మన భాషలో మార్చుకుంటే, ఈ వివాహాన్ని ఒక కుటుంబముగా మనం అప్లై చేసుకుంటే, హనాని, రోజర్ అండ్ రేణుక, ఇక్కడ ఉన్న క్రైస్తవ దంపతులు కూడా బాగా వినాల. కుటుంబములోనికి ఎప్పుడు కూడా మీరు యేసు ప్రభుని వెల్కమ్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ గివ్ టు జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తును ఉదయం లేవగానే భార్యాభర్తలు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ కుటుంబ వ్యవస్థలోనికి, మీ కుటుంబంలోనికి, ఆ దినం జరిగే పనిలోనికి, మీ ఇద్దరి మధ్య ఉండే ట్రాన్సాక్షన్లోనికి యేసు ప్రభా మీరు రండి అని వెల్కమ్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారంటే, యేసు ప్రభుకు వెల్కమ్ చేసినారు, ఆహ్వానం ఇచ్చినారు. తెలుగులో అయితే మీ బ్రతుకు కాలమంతయు కూడా, మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, మీ బ్రతుకు కాలమంతయు కూడా మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటంటే, యేసుక్రీస్తుకు వెల్కమ్ చెప్పండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇద్దరు కలిసి భార్యాభర్తలు మోకాళ్ళ మీద ఉండి, ఫస్ట్ మీ డ్యూటీ ఏందో తెలుసా? ఫోన్లు లేపడం కాదు. ఫస్ట్ డ్యూటీ ఏందో తెలుసా? రాత్రి అంతా దోమలు గుట్టిన డిస్కస్ చేసుకోవడం కాదు. ఫస్ట్ ప్రైమ్ డ్యూటీ ఆఫ్ బోత్, మీ ఇద్దరి యొక్క డ్యూటీ ఏందనంటే, లేవగానే మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈరోజు మా కుటుంబ వ్యవస్థను లీడ్ చేయండి, మీరు రండి, మీరు మమ్మల్ని నడపండి అని ఆయనను వెల్కమ్ చెప్పండి. వీళ్ళు ఆహ్వానించినారంట. వెల్కమ్కు తెలుగులో భాష ఆహ్వానించండి. రెండవ మాట, కిందికి రండి, రెండవ మాట చదవండి, కంటిన్యూ చేయండి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, చాలు. ఇక్కడ ఒక ఆమె ఉందండి, ఆమె పేరెవరంటే యేసుక్రీస్తు యొక్క తల్లి అక్కడ ఉంది ఆ వివాహములో. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ వివాహం జరిగేటప్పుడు ద్రాక్షరసం అయిపోయిందంట. ద్రాక్షరసం అనేది ఇప్పుడు మనకి ఎట్లయితే మనం ఇంతకుముందు రాగానే కొంత జ్యూస్ ఇచ్చినారో, ఆ యూదుల సాంప్రదాయంలో కూడా ఎవరైనా పెళ్ళికి వస్తే ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు. ఈ పెళ్ళి బాగా జరిగేటప్పుడు ద్రాక్షరసం అయిపోయింది.
ద్రాక్షరసం అయిపోయినప్పుడు పెళ్లి వాళ్లకు ఆ సమస్య, వచ్చిన వాళ్ళకు సమస్య. దీన్ని ఒక ఆమె చూసింది. ఆమె యేసుక్రీస్తు యొక్క తల్లి మరియా చూసింది. చూసిన ఆమె ఇమీడియట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఏమని? ఈ యొక్క వివాహములో ద్రాక్షరసం అయిపోయింది అని. ఈ విషయం పెళ్లి కుమారుడికి తెలియదు, పెళ్లి కుమార్తెకు తెలియదు, పెళ్లి కుమారుల సంబంధికులకు తెలియదు. అరే, ఈ ద్రాక్షరసం అయిపోతే ఈ యేసు ప్రభు మాట ఆయన బాగు చేస్తాడు, ద్రాక్షరసాన్ని తయారు చేస్తాడు, నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తాడనే సీక్రెట్ ఎవరికి తెలియదు. అక్కడున్న ఆ స్త్రీకి మాత్రమే తెలుసు. ఆమెకెందుకు తెలుసు? ఆమెకు యేసుప్రభుకు బాగా సంబంధం ఉన్నది. ఆమెకు యేసుప్రభుకు చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది. యేసుప్రభు ఏమేం కార్యాలు చేస్తాడో ఆమెకు తెలుసు. అందుకని ఆ పెళ్లిలో ఆ స్త్రీ ఉన్నది. ఆమెను ఇంగ్లీష్లోకి మనం మార్చుకుంటే మొదటి మాట వెల్కమ్, రెండవ మాట ఒక ప్రేయర్ఫుల్ ఉమెన్. మీ ఇద్దరు భార్య భర్తల కొరకు ప్రార్థన చేసే తల్లులను పెట్టుకోండి, ప్రేయర్ఫుల్ ఉమెన్స్ను పెట్టుకోండి, లేదా ప్రేయర్ఫుల్ ఫాదర్స్ను పెట్టుకోండి, ప్రేయర్ఫుల్ మెంటర్స్ను పెట్టుకోండి. మీకు ఏమైతే అక్కర ఉందో మీ యొక్క వివాహ వ్యవస్థలో, మీ సంసార జీవితంలో ఏదైతే లోటు ఉందో అది మీరు పసిగట్టే లోపట మీ కొరకు ప్రార్థన చేసే తల్లులుంటే వాళ్ళు పసిగట్టి యేసుప్రభుకు చెప్తారు. అందుకని మీకు ప్రేయర్ వారియర్ సపోర్ట్స్గా పెట్టుకోండి మీ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే. లేకుంటే ద్రాక్షరసం అయిపోయిందని తెలిసినప్పుడు వేరే వాళ్ళు పెళ్ళికి వచ్చి, ఏమయ్యా మీ పిల్లల ద్రాక్షరసం అయిపోయింది, అసలు ఏం మేనేజ్మెంట్ అయ్యా అనేవాళ్ళు. వాళ్ళు అనే లోపట ఈ ప్రార్థన పరులైన ఒక అమ్మ యేసుప్రభుకి వచ్చి చెప్పేసింది, ద్రాక్షరసం అయిపోయింది, ఏమైనా చెయ్యు అని. కాబట్టి మీరు కూడా ఇద్దరు మీకు బాగా మిమ్మల్ని ప్రేమించి మీ తరపున ప్రార్థన చేసే వాళ్ళను, మీ అక్కరలెరిగి దేవుడికి చెప్పే వాళ్ళను మీ కుటుంబ వ్యవస్థలో పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు మీ కొరకు బాగా ప్రార్థన చేస్తారు. మీరు యేసు ప్రభుకు చెప్పేంత లోపట వాళ్ళు మీ గురించి చెప్పేస్తారు. అప్పుడు ప్రభు మీ అక్కరలన్నీ తీరుస్తుంది. రెండవ మాట ఫస్ట్ వెల్కమ్ చెప్పండి. రెండవది ప్రేయర్ఫుల్ ఉమెన్, అంటే నా భాషలో ఒక తల్లిని పెట్టుకోండి. మూడవది ఇంకా కిందికి రండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనను. చాలు. ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి కుమారుడికి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థకు అదొక మచ్చలాగా ఉంటుంది. ఈ మెల్లి ఆయనకు చెప్తే యేసుప్రభు అన్న మాట ఏంటంటే నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అంటే నేను చేసే సమయం రాలేనాడు. మీరు కూడా ఇద్దరు భార్య భర్తలుగా చాలా విషయాలు ప్రార్థన చేస్తారు. మాకు అది కావాలనో ఇది కావాలనో మేము ముందుకెళ్ళాలనో ప్రార్థన చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఆయన సమయం కొరకు మీరు ఆగండి. ఆయన సమయం కొరకు ఆగండి. మీ సమయంలో కావాలంటే అవి కావు. అక్కడ రాయబడ్డ మాట ఇంగ్లీష్లో ఏంటంటే వెయిటింగ్ చేయండి. యేసు ప్రభుని వెల్కమ్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ అక్కర తీర్చబడాలన్నా, మీ కుటుంబంలో ఏది కావాలన్నా మీ సమయంలో కావాలని పోరాటం చేయకండి. మన సమయాల్లో అన్ని పోరాటము చేస్తే కావు. నేను పెళ్ళి 25 ఏళ్ళకి చేసుకుందాం అనుకున్నా, 31 ఏళ్ళకి అయింది. నా 25 ఇయర్స్ గవర్నమెంట్ ప్రకారం చేసుకోవాలా, 21కి చేసుకోవాలా, ఇంకా కొంచెం అంటే 25కి చేసుకోవాలా, అట్లా అనుకున్నా. నేను 30కి అయింది. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను పెళ్లి చేసుకో భార్య మంచి క్రికెట్ ప్లేయర్ కావాలా, టెన్నిస్ ప్లేయర్ కావాలనుకున్నా, యాక్టివ్ ఉండాలని అట్లా అనుకున్నా అన్నమాట. ఆ తర్వాత బాగా బంగారం పెట్టుకోవాలనుకున్నా. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అసలు చెవులకు రంధ్రాలు లేవు, నాకు తెలియదు రంధ్రాలు లేవనే సంగతి. అటువంటి టైం వచ్చింది. కాబట్టి మనం మస్తు అనుకుంటాం, అసలు మనం మొత్తం ప్రపంచ సుందరే కావాలనుకుంటాం, ప్రపంచంలో నాలెడ్జ్ ఉన్న గర్ల్ కావాలనుకుంటాం. అది మన ఇష్టం, మన సమయంలోనే కావాలనుకుంటున్నాం. కానీ ఒకటి సీక్రెట్ ఏంటంటే వెయిట్ చేయండి. మన కుటుంబ వ్యవస్థ బాగా ముందుకెళ్ళాలంటే మన సమయం కొరకు పోరాటం చేయకండి, ఆయన సమయం కొరకు వెయిట్ చేయండి. అక్కడ రాయబడ్డ మాట నా సమయం ఇంకను రాలేదు. కాబట్టి వెయిట్ చేస్తే మీకు మంచి అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేయండి, వెయిట్ చేయండి. ఆ తర్వాత కిందికి రండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చాలు. అక్కడ ఒక మాట రాయబడ్డదండి, ఆయన చెప్పినది చేయుడి. మీ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదాలు ఉండాలంటే, మీ కుటుంబ వ్యవస్థ చాలా సమాధానంగా ఉండాలంటే, మీ కుటుంబ వ్యవస్థ ఎందరో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఇద్దరు స్పెషల్లీ హనాని అండ్ రోజర్, మనం కూడా క్రైస్తవ దంపతులము, ఎవరైనా సరే భార్య భర్తలు, ఆయన చెప్పినది చేయుడి. దాన్ని ఏమంటామంటే విల్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుని చిత్తం చేయాలి. చాలాసార్లు మనకు రైట్కి వెళ్ళని అనిపిస్తుంది, దేవుడు లెఫ్ట్కి వెళ్ళమంటాడు. చాలాసార్లు మనకు ముందుకెళ్ళని అనిపిస్తుంది, దేవుడు కొద్దిగా వెనుకకు జరగమంటాడు.
కాబట్టి దేవుని చిత్తం చేయడం చాలా ఇంపార్టెంట్ మన యొక్క కుటుంబ వ్యవస్థలో. ఆయన చెప్పినది చేయుడి, ఆయన విల్ ఆఫ్ గాడ్. 4 W చెప్పిన, 4 W. మొదటి W ఏంది చెప్పాలి, అయిపోయింది ప్రసంగం. మొదటి W ఏంది? వెల్కమ్. రెండవ W ఏంది? ప్రార్థన పరులు అనేటువంటి ఉమెన్. మూడవ W ఏంది? వెయిట్ చేయండి. 4వ W విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని చేయండి. మీరు ఏది చేద్దాం అనుకున్నా ఫస్ట్ దేవుడికి అడిగి, ప్రభు ఇది నీ చిత్తమా అని అడగండి. అవును అంటే ఫార్వర్డ్ కండి, వద్దులే బ్రదర్ అంటే ఆగిపోండి. ఏం బాధలేదు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేసి. ఇంకా కిందికి రండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చాలు. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. నీళ్లుండే యాక్చువల్గా అక్కడ ద్రాక్షరసం లేదు, కానీ యేసు ప్రభు ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చినాడు. ఒక మాట గుర్తుంచుకోండి, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళ కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో వండర్ చేసినాడండి దేవుడు. వండర్ జరిగింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్య కార్యం జరిగింది. మీరు కూడా యేసు ప్రభు చెప్పినది చేస్తే మీ కుటుంబ వ్యవస్థలో కూడా వండర్స్ జరుగుతాయి. మీరు ఊహించని, ఆశించని, ఆలోచించని ఆశీర్వాదాల్లోకి యేసు ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తాడు. మీరు వెయిట్ చేస్తే, విల్ ఆఫ్ గాడ్ చేస్తే మీ జీవితంలో వండర్స్ జరుగుతాయి. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ విందు ప్రధాని పెళ్లి కుమారు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏమంటుండు తెలుసా? అరే నువ్వు చాలా ఖతర్నాక్ బాయ్ అంటుండు. ఎందుకు? అందరు స్టార్టింగ్లో మంచి ద్రాక్షరసం పోస్తారు, నువ్వైతే ఆఖరిగా కూడా ఇంకా సూపర్ ఉన్న టేస్ట్ అన్నాడు. ఎవరికి వచ్చింది? పేరు ఎవరికి వచ్చింది? యేసు ప్రభుకి వచ్చిందా? పెళ్లి కుమారుడికి వచ్చిందా? పేరు ఎవరికి వచ్చింది? అనాని పెళ్లి కుమారుడికే వచ్చింది. యేసు ప్రభు చేసినాడు ఎక్కడున్నాడు? ఇంకా అతను వీళ్ళు వచ్చి పెళ్లి కుమారుడు అన్నారా, ఏం చేసినావు బై, ఖతర్నాక్ బై అంటారు తెలుసా? దేవుడు నీకు వెయిటేజ్ వచ్చేటట్లు చేస్తాడు. ఆయనకు వెయిటేజ్ వచ్చేటట్లు కాదు, నీకు వెయిటేజ్ వచ్చేటట్లు చేస్తాడు. ఇది ఎన్నవ W? 6వ W. ఓకే, WWF అని ఉంటుంది కదా టీవీలో. దాన్ని ఏంటంటే కొట్టుకునే దానికి పెట్టినారు పేరు. నేను దీన్ని కొట్టుకునే దానికి పెట్టలే పేరు, కట్టుకునే దానికి పెట్టినాను. మీ వివాహ వ్యవస్థను మీరు కట్టుకోవడానికి 6 W. లాస్ట్ 7వ W చెప్పి క్లోజ్ చేస్తాను. ఇంకా కిందికి రా రాయేశ్వర్. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈయననే పెద్ద ఒక విట్నెస్గా మారిపోయిందండి. ఆ పెళ్లి కుమారుడు, ఆ పెళ్లి పెద్ద విట్నెస్గా మారిపోయింది, పెద్ద సాక్ష్యంగా మారిపోయింది. యేసు ప్రభువే దేవుడు అనే సంగతి ఆ కానా ఊరిలో ఆ ప్రజలందరూ విశ్వాసం ఉంచి శిష్యులు కూడా విశ్వాసంలోనికి వచ్చినారు. కారణం ఏంటంటే ఈ సాక్ష్యాన్ని బట్టి. 7 Wలు చెప్పిన 14 నిమిషాలు అట్లా అయింది. ఇక్కడ ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటిది వెల్కమ్ చెప్పండి. రెండవది ప్రార్థన చేసే ఉమెన్స్ను పెట్టుకోండి, ప్రార్థన తల్లులను. మూడవది ఆయన సమయం కొరకు వెయిట్ చేయండి. 4వది విల్ ఆఫ్ గాడ్, ఆయన చిత్తం చేయండి. ఆయన చిత్తం చేస్తే దేవుడు వండర్స్ చేస్తాడు. ఆ తర్వాత వండర్స్ అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ నిన్నే వచ్చి చాలామంది మెచ్చుకుంటారు, నీకు వెయిటేజ్ వస్తుంది. ఆ తర్వాత చాలామంది విశ్వాసంలోకి వస్తారు, ఈ విట్నెస్ని బట్టి వస్తారు. ఇది బాగా గుర్తుంచుకుందాం. ఆహ్వానించండి. ఆడతల్లి నెచ్చడు రాసినాను నేను. ఆడతల్లి, ప్రార్థన చేసే ఆడతల్లిని పెట్టుకోండి. వెయిటేజ్ చేయండి అంటే ఆయన మీద ఆనుకోండి. ఆ తర్వాత దేవుని చిత్తం చేయండి అంటే ఆయన ఆధిపత్యానికి లోబడండి. తెలుగులో చెప్తున్నాను. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమైతే లేముందో దాన్ని కలిమిగా మారుస్తాడు. ఆ తర్వాత నిన్నే ఒక ఆకర్షణగా ఉంచుతాడు. నువ్వే ఒక ఆకర్షణ అయితే చాలామంది క్రీస్తుకు ఆకర్షించబడతారు. ఇక్కడ అన్ని ఆలు చెప్పినా, అక్కడ అన్ని డబ్బులు చెప్పినా, ఏది కావాలంటే అది తీసుకోండి. ఊ అంటారా? W ఓకే అంటారా? ఇది గుర్తుంచుకుందాం. ఈ మాటలు మన మనసులో పెట్టుకుందాం.
దేవుడి కొరకు ఈ కుటుంబ వ్యవస్థ అయినా లేకపోతే మనమందరమే నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు ఎంత మంచి దేవుడో 4 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. వివాహానికి వచ్చిన ఆయన రోజర్ బాగా గుర్తుంచుకోవాలా, రేణుక బాగా గుర్తుంచుకోవాలా. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, ఈ నెవర్ ఇంతకు మా జీవితంలో అని మనం ఆలోచన చేస్తే ఈ వివాహ వ్యవస్థలో ఆయన పద్ధతి మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక సామాన్యుడిగా వివాహానికి వచ్చినాడు, సర్దుకుపోయే మనస్తత్వంతో రాతి బాణల దగ్గర ఉన్నాడు, నీకు సహాయం చేశాలని ఆ వివాహానికి వచ్చినాడు, నీ సాక్ష్యాన్ని కాపాడాలని నీకంటే ఎక్కువ ఆయన తాపత్రయపడ్డాడు, నీ సంతోషమే ఆయన సంతోషంగా చూసుకున్నాడు, నువ్వు సంతృప్తిగా ఉంటే ఆయనకు సంతృప్తి అనుకున్నాడు. ఆయన జీరో అయ్యాడు, నిన్ను హీరో చేశాడు. యేసుప్రభు అనేట ఆయన లైఫే అటువంటిదండి. పరలోకంలో ఉండాల్సిన ఆయన, సింహాసనం ఉండాల్సిన ఆయన, గొప్పవాడైన ఆయన, సృష్టిని తయారు చేసిన ఆయన, మానవులందరూ కూడా పాపము చేసి నరకానికి వెళ్ళిపోతున్నారని సమస్త సింహాసనాన్ని వదిలికొసుకొని భూమి మీదకి వచ్చి మరణము పొందునంతగా, మరణ పొందునంతగా శిలువ మీద చనిపోయి, మనము చావాల్సిన ప్లేసులో ఆయన చనిపోయి మన మరణాన్ని ఆయన తీసుకొని సమాధి మీద విజయం సాధించి, మరణం మీద విజయం సాధించి, మానవులకి ఇక మరణం లేదని చెప్పేసి విజయుడుగా పునరుత్థానుడుగా యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళా నిన్ను నన్ను తీసుకొని రావడానికి లోకానికి వస్తున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే మనని పరలోకం తీసుకెళ్ళి యుగ యుగాలు ఆయనతో ఉంచుకుంటాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ.